హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ స్వింగ్ కింగ్. మనం నిన్న చెప్పుకున్నటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పెట్టానండి. వాళ్ళ మార్కెట్ మనకి కొంచెం బౌన్స్ బ్యాక్ అయితే అయ్యింది. అయితే మన శారదా క్రాప్ కెమ్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకున్న రేట్ నుంచి కిందకే పడింది. ఫైనల్ గా స్టాప్ లాస్ అయితే అయ్యింది. చెప్పాను కదా, ఈ లైన్ కింద క్లోజ్ అయితే మనకి స్టాప్ లాస్ అనుకున్నాం కదా. సో మన శారదా క్రాప్ కెమికల్స్ అయితే మనకి స్టాప్ లాస్ అయ్యింది. అది మనం ఎక్కడ పెట్టుకోవాలి? మన గూగుల్ ఫామ్ లో దాన్ని ఫైనల్ చేసుకోవాలి. కాబట్టి శారదా క్రాప్ కెమికల్స్, యా, స్టాప్ లాస్ ఫైనల్ గా స్టాప్ లాస్ హిట్. ఓకే, రైట్. 2 days 2 days లో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ షేర్ చూద్దామండి. పాలీమెడిక్యూర్. పాలీమెడిక్యూర్ మనం ఎంట్రీ ఇవాళ పడిందండి. మనం 2 రోజుల నుంచి దగ్గర 3-4 రోజుల నుంచి పాలీమెడిక్యూర్ ఎంట్రీ కోసం చూస్తున్నాము. ఎంట్రీ అనేది ఇవాళ 2250 అనుకున్నాం కదా, ఎంట్రీ అయితే పడింది. సో క్లియర్, మనం పాలీమెడిక్యూర్ ని ఎంట్రీ ఫిక్స్ చేసుకుందాం. సో ఇవాళే కదా ఎంట్రీ. సో 2250 మనకి టార్గెట్ వచ్చేసేసి మనకి 2540 మన టార్గెట్. సో ప్రస్తుతానికి ప్రాఫిట్ లో రన్ అవుతుంది. ఓకే, రైట్. క్లియర్ కదా. ఇది ఏ బేస్ మీద తీసుకున్నానని కూడా చెప్పాలి కదా మీకు. ఒకసారి ఈ లైన్ గీతలన్నీ తీసేస్తే మీకు ఫ్రీ అవుతుంది, క్లియర్ గా కనపడుద్ది. ఈ గీతలన్నీ తీసేస్తాను. మనకి మన రూల్ ప్రకారం ఏమని చెప్పాను, ఫస్ట్ 200 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ రావాలి, క్లియర్ గా వచ్చింది. ప్లస్ రీసెంట్ లో నుంచి హైకి వేస్తే ఖచ్చితంగా 50% రీట్రేస్మెంట్ అవ్వాలి, అయ్యింది. ఓకేనా. మనకి కింద నుంచి చూడండి చక్కగా ట్రెండ్ లైన్, ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ వేస్తే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ జరిగింది, అయిందా. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి ఎమ్మటే బౌన్స్ బ్యాక్ అయింది. సో మంచి బయింగ్ అయితే జరిగింది. ఓకేనా. సో ఆ బేస్ మీద నేను పాలీమెడిక్యూర్ ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక షేర్ నేను నీకు చెప్పాను 2 days లోనే ఇది టార్గెట్ హిట్ అయిపోయింది. 190 అని చెప్పి మనం టార్గెట్ అనుకున్నాం, 190 టార్గెట్ హిట్ అయిపోయింది. సో మన టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. 170 నుంచి 190 దగ్గర 20 రూపీస్ సింగిల్ 2 days లో వచ్చేసింది. ఓకే, మనం మనం ఏమనుకున్నాం 175 నుంచి 190 అంటే ఇంచుమించుగా ఎన్ని రూపాయలండి, 15 రూపీస్ మనం ప్రాఫిట్ టార్గెట్ అయిపోయింది. ఓకే, 3 days లో. నెక్స్ట్ ఈ టార్గెట్ హిట్ అయిపోయింది కదా, ఇది మనం ఇక ఎటన్నా పోనండి, అది పైకి వెళ్ళండి కిందకి వెళ్ళండి, వాట్ ఎవర్, నో ప్రాబ్లం. మన మనకి స్వింగ్ అక్కడ దాకా వెళ్ళిద్ది అనుకున్నాం, అక్కడ దాకా వెళ్ళిపోయింది, టార్గెట్ క్లియర్. నెక్స్ట్ మెట్ ప్లస్ మనం 725 మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. స్టిల్ మనం లాస్ లో ఉన్నాం. మనం లాస్ లో కానీ ఇంకా స్టాప్ లాస్ అయితే అవ్వలేదు. స్టాప్ లాస్ 705 కింద క్లోజ్ అయితే మనకి స్టాప్ లాస్ క్లియర్ కదా, రన్ అవుతుంది. నెక్స్ట్ అజ్మీరా మనకి 870 దగ్గర మన ఎంట్రీ పడితే ఇవాళ 960 దాకా వెళ్ళింది. 957 హై అండి, 970 దాకా 957 దాకా వెళ్ళింది. సో స్టిల్ ప్రాఫిట్ అయితే అజ్మీరా రన్ అవుతుంది. ఒకసారి చూద్దామా. అజ్మీరా, యా, ప్రాఫిట్ రన్ అవుతుంది. 2 days అయింది ఇప్పటికి, క్లియరా. నెక్స్ట్ ఈ షేర్లు ఆల్రెడీ నేను ఏ బేస్ మీద తీసుకున్నానో ప్రీవియస్ వీడియోస్ లో మీకు చెప్పాను, కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ గోకుల్ కూడా మన జోన్ లోనే ఉంది. చూద్దాం, రేపొద్దున 48 కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ బుక్ చేద్దాం, లేదంటే 55 టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. గోకుల్ లాస్ రన్ అవుతుంది, ఇవాళకి 2 days అయింది, క్లియరా. నెక్స్ట్ కేర్ రేటింగ్స్ అండి. కేర్ రేటింగ్స్ మనం నిన్న 1200కి ఎంట్రీ తీసుకున్నాము, ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. ఇవాళ 1260 దాకా వెళ్ళింది. మన టార్గెట్ 1282. సో వెయిట్ చేద్దాం, టార్గెట్ దారిలోనే ఉంది. ప్రాఫిట్ రన్ అవుతుంది, మనకి ప్రాఫిట్ రన్ అవుతుంది.
కేర్ రేటింగ్స్ 2 days, పాలిమెడిక్యూర్ ఇవాళే కదా 1 day. నెక్స్ట్ కేర్ రేటింగ్స్ కదా. నెక్స్ట్ ఈ రన్నింగ్ లో ఉన్నాయండి. దాంతోపాటు ఇవాళ కూడా కొన్ని షేర్లని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే మన స్ట్రాటజీ ప్రకారం కొన్ని షేర్లు మళ్ళీ వచ్చినాయి. అందులో ప్రెసిషన్ క్యాంప్ షాప్స్ ఇది మన స్ట్రాటజీ ప్రకారం వచ్చింది. మన స్ట్రాటజీ ప్రకారం కంటిన్యూషన్ గా పడింది, మన జోన్ లోకి వచ్చింది. 200 day మూవింగ్ యావరేజ్ సపోర్ట్. సో మనం ఇవాళ ఎంట్రీ తీసుకుందామని మీరు అనుకున్నా పర్వాలేదు, లేదు రేపు ఎంట్రీ తీసుకుందాం అన్నా పర్లేదు. రేపు 270 ఇప్పుడు ఉన్న రేట్లో ఎంట్రీ తీసేసుకుందాం ప్రీ క్యాప్. ఓకేనా, ఇక్కడ నేను యాడ్ చేస్తాను ప్రీ క్యాప్ ఇవాళే కదా. ఎంట్రీ వచ్చేసేసి 270. మరి మనకి టార్గెట్ ఎక్కడ పెట్టుకుందాం? ఫస్ట్ టార్గెట్ 290 వరకు టార్గెట్ ఉంది. మరి స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో 258 మన స్టాప్ లాస్ అండి. 290 వరకు టార్గెట్ ఉంది, 20 రూపీస్ టార్గెట్ ఉంది. నౌ న్యూట్రల్ గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, అలా వదిలేద్దాం. ఓకేనా, ఇది స్టాప్ లాస్ వచ్చి 30 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ పడింది. సారీ ఇది కాదు, శారదాక్రమ్ కదా, 30 పాయింట్స్ మనకి స్టాప్ లాస్. నెక్స్ట్ స్కేల్ ఇవన్నీ అవసరం లేదండి. ఇయర్ ట్రెండ్ ప్రికమ్ ఒకటే పెట్టుకుందాం, నో ఇష్యూ, ఇంకా అవసరం లేదు. సో ఇవన్నీ మన షేర్లు ఇవాళకి. ప్రెసిషన్ క్యాంప్ 270లో మన ఎంట్రీ, 290 వరకు టార్గెట్. అలాగే కేర్ రేటింగ్స్ మనకి ప్రాఫిట్ రన్ అవుతుంది, అంటే మన టార్గెట్ కోసం వెళుతుంది, అది ప్రాబ్లం లేదు. అలాగే గోకుల్, సో మనం ఈ ఎంట్రీ పాయింట్ కన్నా కిందే ఉన్నాం, లాస్ నడుస్తుంది. అజ్మీరా మనకి టార్గెట్ వైపు వెళ్తున్నాము, మేబీ రేపు కానీ ఎల్లుగాని 2 days లో మనకి టార్గెట్ హిట్ అవుతుంది. నెక్స్ట్ మెట్ ప్లస్ కొంచెం లాస్ లోనే ఉన్నాం. ఇది యూరో ఫ్రెష్ ఫుడ్స్ అండి, టార్గెట్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. పాలిమెడిక్యూర్ ఇవాళ ఎంట్రీ పడింది మనకి, స్టిల్ ప్రాఫిట్ రన్ అవుతున్నాం. శారదా క్రాప్ కెమ్ ఆల్రెడీ మనకి ఎంట్రీ 2 days బ్యాక్ తీసుకున్నాము, స్టాప్ లాస్ హిట్ చేశాం. అదండి ఇవాళ మన స్వింగ్ ట్రేడింగ్ సంబంధించినటువంటి మన షేర్లు. ఓకేనా, ఎవరికైనా సరే వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.